ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే మినపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది నానబెట్టేసి ఉంచామన్నమాట. ఇది ఇందుట్లో బియ్యంతో సహా అనమాట. ఇది దోశలకి ఉపయోగించవచ్చు, పూర్ణాలకి ఉపయోగించవచ్చు. దీంతో చాలా ఐటమ్స్ చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్. దీంతో పులగం బూర్లు అంటే పులి పొంగనాలు అని కూడా అంటారు అన్నమాట ఫ్రెండ్స్. అవి దానికి కూడా ఉపయోగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. అది గ్లాసుడు మినపప్పుకి ఫ్రెండ్స్ 2.5 గ్లాసుడు బియ్యం వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది రైస్ వేస్తారన్నమాట. 2 గ్లాసులు రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది లేదు అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కొంచెం పలసగా రావటానికి. చూడండి, ఇదేమో మిక్సీ పట్టారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా వాటర్ పోసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలన్నమాట. చూడండి, సేమ్ దోశల పిండిలాగా రుబ్బుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుని అట్టు పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎక్కువ ఉంటే మాత్రం ఒక 3 days 4 days 1 week అయినా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. దీంట్లో చిన్న సైజు పునుగులు కూడా వేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్గా కూడా చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది పిండి రుబ్బేసి అట్టు పెట్టేసామన్నమాట. ముందుగా దానికి ఏంటంటే అది పాడవకోకుండా మనం సాల్ట్ కలుపుకోవాలి, అంటే ఉప్పు కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే మార్నింగ్ టిఫిన్లకి చేస్తారు కాబట్టి నైట్ రుబ్బేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంతో చాలా ఐటమ్స్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో ఈ దోశల పిండితో ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట. పులగం బూర్లు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. వాటికి ముందుగా మూగుడు పెట్టేసుకుని కింద ఆన్ చేసేసుకున్నాను అనమాట. దీంట్లో ఆయిల్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మొత్తం అన్నిటిలోనూ పోస్తాం కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్. ఈ పులగం బోర్లకి ఈ విధంగా వేస్తారు. ముందు ఆయిల్ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా వేసేసి దీని మీద మూత పెడతారు అన్నమాట. విడిపోయింది అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా తిప్పుతారన్నమాట. వెనకాల మళ్ళీ ఉడకాలి కదా. వీటిని ఇలా తిప్పి ఒక 5 నిమిషాలు మళ్ళీ
కాలిన తర్వాత కుక్ అయిన తర్వాత తీసేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి ఈ విధంగా తీసేస్తారు అన్నమాట. బాగా హీట్ మీద ఉన్న దాని మీద ఆ గుంటల్లో ఆయిల్ పోస్తామట ఒక స్పూనుడు. ఇలా పోసేసి మూత పెట్టేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ మూత కుక్ అవుతున్నాయి అన్నమాట, అయిపోవచ్చినాయి అన్నమాట. వీటిని తిరిగేయాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి.